బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద BMW కారు బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని అతి వేగంతో ఢీకొట్టింది. దాంతో కారు టైర్ ఆయిల్ ట్యాంకర్ పగిలిపోయింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ కారు దిగి పారారీ అయ్యాడు. రైట్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో చెక్ పోస్ట్ దగ్గర BMW కార్ మనం చూస్తున్నాము బిగ్ టీవీ విజువల్స్లో. ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని అతి వేగంతో ఢీకొట్టడంతో కార్ టైరు అలాగే ఆయిల్ ట్యాంకర్ కూడా పగిలిపోయింది. మద్యం మత్తులోనే కార్ డ్రైవింగ్ చేసుంటాడు డ్రైవర్ అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ ఇక కారు దిగి అక్కడి నుంచి పరారీ అయిపోయారు. పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. రైట్, ఇక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో కారు అతివేగంగా వచ్చి ట్రాఫిక్ సిగ్నల్స్ దిమ్మల్స్ని ఢీకొట్టడం వల్ల కారు ప్రమాదానికి గురైంది. అక్కడ ట్యాంకర్ కూడా పగిలిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, సౌమ్య, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో BMW కారు బీభత్సం సృష్టించింది. ఉదయం 6:15 ప్రాంతంలో పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దిమ్మె ఏదైతే ఉంటుందో యూటర్న్ చేసేటువంటి ప్లేస్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. కారు అతివేగంగా రావడం, మద్యం సేవించి ఉండడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కార్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి సమయంలో కార్లో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు ఇంకా కూడా తెలియలేదు. కార్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇక్కడ నుంచి డ్రైవర్ వెళ్ళిపోయారని పోలీసులు చెప్తున్నారు. మార్నింగ్ టైంలో అంత పెద్దగా ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఓవర్ స్పీడ్ మీద రావడంతో పాటు టర్నింగ్ తీసుకున్నటువంటి సమయంలోనే ఇక్కడ ఈ డివైడర్కి సంబంధించి ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కారు ఢీకొట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి విజువల్స్లో చూస్తే కారు ఆల్మోస్ట్ ఈ డివైడర్ లాగా ఉన్నటువంటి దాని మీద ఎక్కిన తర్వాత ఓవర్ స్పీడ్ మీద వెళ్తున్నటువంటి కారు ఒక్కసారిగా ముందుకు వెళ్ళి టైర్ బ్లాస్ట్ అవడంతో పాటు కార్ని అక్కడ వదిలేసి వెంటనే వెళ్ళిపోయాడు. అయితే ప్రస్తుతం కారుని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళబోతున్నారు మరికొద్ది సేపట్లోనే. ఇప్పటికే ఈ నెంబర్ ఆధారంగా ఎవరి పేరు మీద కారు ఉంది, ఎవరు డ్రైవింగ్ చేశారు, ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా అన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా తెలుస్తుంది. లోపల ఒక్కసారి విజువల్స్లో చూస్తే కార్లో ఉన్నటువంటి 4 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. వీళ్ళు ఎక్కడికైనా ఫ్రెండ్స్తో వెళ్ళొస్తున్నారా లేకపోతే డ్రైవర్ మాత్రమే నిన్న ఈ కార్లో ఉన్నాడా అనేది కూడా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలిస్తున్నారు. ఒక్కసారి ముందు చూస్తే కారు టైర్ అనేది డివైడర్ని ఎక్కడము, ఓవర్ స్పీడ్తో వచ్చి వెంటనే ఇక్కడ ముందుకు వచ్చి కార్ని ఆపేసి వెంటనే పోలీసులకి సమాచారం అందగానే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. అప్పటికే కార్ డ్రైవర్ వెళ్ళిపోయాడని చెప్పేసి చెప్తున్నారు. పోలీసులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎవరు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, ఎప్పుడు తెలిసింది అని చెప్పేసి. సార్, ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? 6:15కి వచ్చింది మా కాల్. అంటే మీరు వచ్చేసరికి డ్రైవర్ ఉన్నాడు? ఎవరు లేరు. ఒక నిమిషం వేరే మాట. హలో, ప్రస్తుతం ట్రాఫిక్ వాళ్ళు ఇక్కడ రూట్ని కూడా క్లియర్ చేస్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ కార్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తామని చెప్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఇక్కడ ట్రాఫిక్ అయ్యే అవకాశం ఉంటుంది కొద్దిసేపట్లోనే, ఆఫీస్ టైమింగ్స్ క్లియర్ లేదు మేడం, మా ఆఫీసర్కి మేము ఇన్ఫార్మ్ చేసాము. అవసరమైతే మేము ఎంత తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తెప్పించేసాము. ఇక్కడ ట్రాఫిక్ ఏం జరగకుండా ట్రాఫిక్ని అయితే క్లియర్ చేయిస్తామని చెప్తున్నారు. అసలు కారు ఎవరిది ఏంటి ఐడెంటిఫికేషన్ చేశారేమో సార్, కారు ఎవరి పేరు మీద ఉంది? అవన్నీ మాకు రివీల్ చేయలేదు మేడం, ఆఫీసర్ చెప్తారు, వాళ్ళు బట్టి చూడండి, ఆ డీటెయిల్స్ బట్టి చూసుకోండి అంతే.
ప్రస్తుతానికైతే కార్ ఎవరి పేరు మీద ఉంది ఏంటి అనేది పోలీసులు అయితే రివీల్ చేయడం లేదు. ఆ బండి ఎవరి పేరు మీద ఉంది ఏంటి అని చూసిన తర్వాతే తన మీద పోలీస్ స్టేషన్కి పిలిపించి యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ కార్ని ఇక్కడ నుంచి తీసేస్తామని చెప్తున్నారు. రీసెంట్గానే చూస్తూనే ఉన్నాము, ఓవర్ స్పీడు, అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు స్పీడ్గా డ్రైవింగ్ చేయడం వల్ల చాలా ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. అయితే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఇది జరగడం వల్ల ఒకవైపు ఆఫీస్ టైమింగ్స్ అవ్వడం వల్ల అంతా కూడా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆగి ఈ వెహికల్ని ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఏమైంది ఏంటి అని చెప్పేసి దీనివల్ల కొంతమేరకు ట్రాఫిక్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ కార్కి సంబంధించి అసలు ఎవరు డ్రైవింగ్ చేసి ఉంటారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న వివరాలు ఇప్పటి వరకు ఏం తెలియడం లేదు. పోలీసులు అయితే మొత్తం వివరాలని అధికారులు చెప్తారు, మా ఉన్నతాధికారులు అని చెప్తున్నారు. డివైడర్ని ఢీ కొట్టి ముందుకి కారు వచ్చి ఆగిందంటే ఓవర్ స్పీడ్ ఎంతగా ఉంటుందని ఆలోచించవచ్చు. కానీ ఆ కార్ అనేది స్ట్రైట్గా చెక్ పోస్ట్ నుంచి అంటే మాదాపూర్ రూట్ నుంచి ఇటు చెక్ పోస్ట్కి వెళ్తుందా, లేదు అంటే జూబ్లీ హిల్స్ సైడ్ నుంచి ఇక్కడ చెక్ పోస్ట్కి వెళ్తుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి సిగ్నల్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే కార్ ఓవర్ స్పీడ్గా వస్తున్నటువంటి టైంలో ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎవరు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం కూడా జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ పోలీసులు కానీ ట్రాఫిక్ పోలీసులు ఉంటే సిగ్నల్ పడ్డప్పుడు, లేదు అని అంటే ఓవర్ స్పీడ్ వస్తున్నప్పుడు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకే ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎవరున్నారు ఏంటి అనే వివరాలు కూడా ఇంకా తెలియలేదు. ఈ వ్యక్తి ఎవరు అనే దాని మీద ఆరా తీస్తున్నారు. మద్యం సేవించుంటే మాత్రం ఖచ్చితంగా కూడా తన మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. డివైడర్ని ఢీ కొట్టి ప్రమాదం లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడానికి కారణం లోపల ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు అని చెప్తున్నారు. కీ కూడా అంటే కార్కి సంబంధించినటువంటి కీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆ పోలీసుల కీని తీసుకున్నారు. లోపల ఎవరైనా సరే మద్యం బాటిల్స్ ఉన్నాయా లేదా అని పోలీసులు పూర్తి స్థాయిలో లోపల ఉన్నటువంటి కార్ని తనిఖీ చేశారు. కానీ ఎక్కడ మద్యం బాటిల్స్ కానీ ఏమీ లేవు. వీళ్ళు ఏదైనా పార్టీకి వెళ్ళొస్తున్నట్లయితే పోలీసులు భావిస్తున్నారు. కేవలము డివైడర్ని ఢీ కొట్టడం వల్లే కార్ అంతా ముందు కొంతమేరకు డ్యామేజ్ అయింది, కానీ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. ఈ సైడ్ ఏదైతే ఉందో ఈ టైర్ కావచ్చు, ఇదంతా డివైడర్ ఎక్కడం వల్లనే ఈ టైర్ అంతా బ్లాస్ట్ అయింది. దీంతో పాటు వెనకున్నటువంటి పార్ట్ మీరు ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూస్తే అక్కడ డివైడర్ ఏదైతే ఉందో డివైడర్ ఉన్నటువంటి ఆ పోల్స్ అన్నీ కూడా ఇక్కడ గుద్దుకుపోవడం వల్ల ఈ కార్ అంతా డ్యామేజ్ అయింది. కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వకపోతే ఖచ్చితంగా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఎలాంటిది ఇక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరా ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ సిగ్నల్స్ వైపు ఈ జంక్షన్లో చుట్టుపక్కలంతా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉందో సీసీ కెమెరా పోల్ కూడా పూర్తిగా బెండ్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ కార్ అంతా ఈ డివైడర్ ఎక్కింది. ఈ సీసీ కెమెరాలో ఖచ్చితంగా కూడా విజువల్ క్యాప్చర్ అయ్యి ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సీసీ కెమెరాలో ఉన్నటువంటి విజువల్స్ అన్నింటినీ కూడా క్యాప్చర్ చేస్తున్నారు. ఒకవేళ సీసీ కెమెరా పనిచేయకపోతే మాత్రం విజువల్స్ రికార్డ్ అయ్యే అవకాశం ఉండదు. పక్కనే ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో అక్కడక్కడ వీటన్నిటిని ఫుటేజ్ని తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ ఓవర్ స్పీడ్ మద్యం సేవించి ఉంటారని చెప్పేసి పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.